స్పెషలిస్టులు రాక డాక్టర్ గీతగా, డాక్టర్ మనోహర్, డాక్టర్ రమేష్, డాక్టర్ శివాని అని చెప్పి ప్రకటన ఇచ్చి గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, సంతాన సాఫల్య సమస్యలు అని చెప్పి పొట్టకోసి 1,00,000, గుండు కోసి 4 లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. అందులోనే మెడిసిన్ షాప్ పెడుతున్నారు. అద్దె కొంపలో దిగుతున్నారు. 4 సంవత్సరాల్లో గజం 1,00,000, 2 లక్షల రూపాయలు చేసి 4 స్టేర్లు బిల్డింగ్లు కడుతున్నారు. ఇలా ఆదాయం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంక సివియర్ కేసులు వస్తే అపోలో తరిమేసి, కిమ్స్ తరిమేసి, నిమ్స్ తరిమేసి, చెన్నై భీమార్ హాస్పిటల్ తరిమేస్తున్నారు ఈ ప్రజల్ని. అక్కడ చూస్తే 10 లక్షలు, 5 లక్షల రూపాయలు లాగేసుకుంటున్నారు అక్కడ డాక్టర్లు. దీని మీద ఎటువంటి చర్యలు చేసుకోవట్లేదు. ఇంక రెడ్డి ల్యాబ్స్, సిప్లా కంపెనీ, ఇరాన్ బ్యాసీ కంపెనీ, మెడిసిన్ కంపెనీలు అన్నీ కూడా ఈ డాక్టర్ల దగ్గర రిప్రజెంట్లను తరిమేసి 40% కమిషన్ అని చెప్పి కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ టాబ్లెట్లు, అరుకులు అని చెప్పి రాయించి ప్రజలకు ఇవన్నీ అమ్మేస్తున్నారు. అదో దోపిడీ. వీళ్ళలో కలిపి 4-5 స్టేర్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు. 1,000 కోట్ల ఆదాయాలు. భూలోక దేవాలయాల కింద అపోలో హాస్పిటల్లోను, కిమ్ హాస్పిటల్లోను జనాలు వెళ్తున్నారు, వస్తున్నారు.